హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీస్ డైరీ. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్కి ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇన్ ఫ్యూ వీక్స్ ఐఎమ్ ఫ్లయింగ్ టు రాజస్థాన్. సో ఐ గెస్ ఈ వీడియో పెట్టలోపు రాజస్థాన్ ట్రావెల్ వ్లాగ్స్ అన్ని లైవ్ వెళ్ళుంటాయి నా ఛానల్లో. సో అవన్నీ లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అవన్నీ చూసేసి ఇక్కడికి రండి సో దట్ యూ విల్ గెట్ అన్ ఐడియా అనమాట. సో ఆ రాజస్థాన్ ట్రిప్ కోసం అయితే ఐ వాజ్ సో ఎక్సైటెడ్ అనమాట. ట్రిప్ కోసం నేను ఫ్యూ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ కుట్టించుకుందాం అనుకుంటున్నాను. ఫ్యూ డ్రెస్సెస్ అవేంటో నేను ఇక్కడ యాడ్ చేస్తాను పిక్స్ అన్ని. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దట్. ఎంత ప్రీటీగా ఉన్నాయి కదా. సో దీనికోసం మనం క్లాత్ హంటింగ్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. చార్మినార్ అండ్ మదీనా, మెయిన్గా పటేల్ మార్కెట్ ఫర్ ఫ్యాబ్రిక్స్. సో యా లెట్స్ గో అండ్ హంట్ ఫర్ క్లాత్. అనుకున్నట్టు కుట్టించుకుంటామా ఏంటి అనేది ఈ వ్లాగ్ మొత్తం ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ వ్లాగ్లోనే నేను అన్నీ షేర్ చేసుకుంటాను మీతో. ప్రైజింగ్, క్లాత్ ఎక్కడ తీసుకున్నాను, ఏంటి లొకేషన్, ఎవ్రీథింగ్, ఎక్కడ కుట్టించుకున్నాను, ఎట్లా టర్న్ అవుట్ అయింది, అండ్ రాజస్థాన్లో వేసుకున్నప్పుడు ఎలా ఉంది, ఎవ్రీ డీటెయిల్ మీతో షేర్ చేసుకుంటాను. సో ఏం స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. ఇప్పుడైతే లెట్స్ గో ఎక్స్ప్లోరింగ్ క్లాత్. లెట్స్ గో క్లాత్ హంటింగ్. సో మేమైతే రీచ్ అయిపోయామన్నమాట. మమ్మీ, నేను, పిన్ని కలిసి వచ్చాము షాపింగ్కి. అండ్ ఫస్ట్ చార్మినార్ దగ్గరికి వచ్చాము. అక్కడ నుంచి నడుచుకుంటూ మదీనాకి వెళ్ళాము. మదీనాలో పటేల్ మార్కెట్ వచ్చాము. ఇదంతా ఫ్యాబ్రిక్స్కే ఫేమస్ అనమాట. అక్కడ ఫస్ట్ షాప్ వి విజిటెడ్ అలిషాన్ మ్యాచింగ్ సెంటర్. ఇక్కడ నేను ఫస్ట్ అవుట్ఫిట్ అనార్కలి కోసం చూస్తున్నాను. దానికోసం జిమ్మిచూ ఫ్యాబ్రిక్ చూస్తున్నాను. చాలా కలర్ ఆప్షన్స్ డిఫరెంట్ ట్రై చేద్దాం అనుకున్నాను. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు అదే కలర్ సేమ్ అదే అవుట్ఫిట్ ఇన్స్పిరేషన్ పిక్ లో ఉన్నట్టు అదే కలర్ పీచ్ కలర్ నచ్చుతుంది. ఎన్ని డిఫరెంట్ కలర్స్ చూసాను, అస్సలు ఏం నచ్చలేదు. మళ్ళీ అదే నచ్చుతుంది అనమాట. సో అందుకే అదే తీసుకున్నాను. అరౌండ్ 6 meters తీసుకున్నాను అనమాట. బికాజ్ అనార్కలి ఫుల్ గేరాతో కావాలంటే 6 meters పడుతుంది అని నాకు ఆల్రెడీ పొట్టిక్ వాళ్ళు చెప్పినారు. సో 6 meters తీసుకున్నాను. నాకు 1 meter 150 rupees పడింది. అంటే మనకి టోటల్ నేను 6 meters తీసుకున్నా కాబట్టి నాకు టోటల్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎంత కాస్ట్ పడిందంటే 900 rupees పడింది అనమాట. ఈ 6 meters తీసుకుంటే అదైతే తీసుకొని ఇంకా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కూడా ఎక్స్ప్లోర్ చేశాను. మల్కాట్ అండ్ కలంకారీ. అక్కడ నుంచి వి కేమ్ టు మర్వా ఫ్యాబ్రిక్స్. ఇది ఉర్దూ గల్లీ పటేల్ మార్కెట్ అర్బాస్ టెక్స్టైల్ ఉంది కదా, దాని పక్కనే ఉంటది అనమాట మర్వా ఫ్యాబ్రిక్స్. ఇందులో అన్ని A to Z ఫ్యాబ్రిక్స్ మీకు ఏది కావాలన్నా విత్ లైనింగ్స్ అన్ని దొరికేస్తాయి ఇక్కడే ఒక షాప్ లో. అండ్ మన సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసి ఇదన్నమాట. ఇట్స్ ఎ కార్డ్ సెట్. సో దానికోసం కూడా జార్జెట్ లో చాలా డిఫరెంట్ కలర్స్ ఆప్షన్స్ చూసాను. ఫస్ట్ మెరూన్ ఓ రెడ్ షేడ్ లో పక్కకు పెట్టాను అనమాట. బికాస్ అది చాలా బాగుంది. అండ్ అందులో ఇంకా డిఫరెంట్ కలర్స్ చాలా అవైలబుల్ గా ఉండే జార్జెట్ లో. సో డిఫరెంట్ ట్రై చేద్దామని చూస్తే అన్ని ప్యాస్టల్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ డార్క్ కలర్స్ లో నాకేమో ఆ మెరూన్ రెడ్డే మంచిగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇమాజినేషన్ కూడా అవుట్ఫిట్ కి అదే బాగుంటది అనిపిస్తుంది. సో డిఫరెంట్ కలర్స్ చూసినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు ఫస్ట్ చూసిందే నచ్చింది అనమాట, రెడ్ షేడ్. జార్జెట్ ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చేసి 1 meter 100 rupees అంట ఇక్కడ. అండ్ నాకు పొట్టిక్ వాళ్ళ అవుట్ఫిట్ కి చెప్పింది 7 meters కావాలి అని చెప్పేసి. సో నేను 7 meters తీసుకోవాలి ఇప్పుడు జార్జెట్ ఫ్యాబ్రిక్. ఫస్ట్ అయితే కలర్ ఫైనలైజ్ చేద్దామని అన్ని కలర్స్ అన్ని చూస్తున్నాం అనమాట, కంపేర్ చేసి ఏది బాగుంటుంది ఏది బాగోదు అని చెప్పేసి. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యాజ్ అ సెడ్ నాకు ఆ రెడ్ మెరూన్ షేడ్ నచ్చింది అనమాట ఫైనల్ గా. సో ఇంకా ఆ అవుట్ఫిట్ కి అయితే ఇదే ఫైనలైజ్ చేసేసాము, రెడ్ మెరూన్ షేడ్. అండ్ దాన్ని నేను 7 meters తీసుకున్నాను. అండ్ 7 meters అంటే నాకు 700 rupees పడింది టోటల్ గా. అండ్ ఇక్కడ చూడండి, కంపేర్ చేసి చూస్తున్నా నాకు ఆ రెడ్ షేడ్ నచ్చుతుంది. అండ్ అదే ఫైనలైజ్ చేసేసి ఇంకా 7 meters తీసుకున్నాను ఫర్ 700 rupees. అండ్ లైనింగ్స్ కూడా తీసుకోవాలి కాబట్టి నేను క్రేప్ లో తీసుకున్నాను లైనింగ్. ఇక్కడ 1 meter 50 rupees అంట క్రేప్ లో. అండ్ నేను ఆ రెడ్ కలర్ డ్రెస్ కి 5.5 meters తీసుకున్నాను. టోటల్ 275 అయింది లైనింగ్ కి ఆ రెడ్ కలర్ డ్రెస్ కి. ఇందాక అనార్కలి జిమ్మిచూ ఫ్యాబ్రిక్ కి అక్కడ లైనింగ్ లేకుండే, సో ఇక్కడ తీసుకున్నాను లైనింగ్. సో లైనింగ్ వచ్చేసి దానికి 5 meters తీసుకున్నాను. సో 1 meter 50 rupees కాబట్టి నాకు 250 rupees అయింది ఆ అనార్కలి ఫ్యాబ్రిక్ కి లైనింగ్ కాస్ట్ టోటల్. అండ్ నేను థర్డ్ అవుట్ఫిట్ ఇది చూస్ చేసుకున్నాను. 3 layers ఎప్పటి నుంచో ఎలా కుట్టించుకుందాం అనుకున్నాను. అండ్ దానికోసం నేను డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ చూసాను. బట్ లాస్ట్ కి మస్లిన్ క్లాత్ లో తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఆ ఫ్రాక్ కి ఈ క్లాత్ బాగుంటుంది. అండ్ ఈ ప్రింట్స్ కూడా చాలా బాగుంటాయి, ఫ్లవర్స్ వచ్చినాయి విచ్ ఐ లవ్ కదా, ఫ్లోరల్ ప్రింట్. అండ్ ఇక్కడ మస్లిన్ క్లాత్ 1 meter వచ్చేసి 250 rupees. అండ్ నాకు బొటిక్ వాళ్ళు దీనికి 10 meters చెప్పారనమాట. ఆల్మోస్ట్ 3 layer ఫ్రాక్ కాబట్టి 10 meters అని అన్నారు. సో 1 meter 250 rupees కాబట్టి నాకు 2500 అయింది మొత్తం. దీనికే నాకు ఎక్కువ అయింది అనమాట ఫ్యాబ్రిక్ కి. ఈ మస్లిన్ ఫ్యాబ్రిక్స్ లో కూడా అన్ని పింక్స్ అయితేనే వద్దు అని మమ్మీ అంటే డిఫరెంట్
చూసాము, బట్ మా పిన్ని ఫస్ట్ పింక్ సెలెక్ట్ చేసిందా. నాకు అదే నచ్చుతుంది. ఎన్ని డిఫరెంట్ ఫ్యాబ్రిక్ కలర్స్ చూసినా నాకు అస్సలు నచ్చట్లేదు అనమాట. ఆ పింక్దే ఇమాజిన్ చేసేసుకున్నాను 3 layers ఫ్రాక్కి అదే బాగుంటుందని చెప్పేసి. ఫస్ట్ అనుకున్నాను కొంచెం ఎక్కువ అవుతుంది కదా, వేరే క్లాత్లో చూద్దామా ఏమన్నా అని చెప్పేసి. అండ్ డిఫరెంట్ క్లాత్ జార్జెట్ నార్మల్ది కూడా చూసాను అనమాట. సో ఈ ఫ్రాక్ కోసం ఫ్లోరల్వి. సో బట్ ఏది చూసినా నచ్చట్లేదు. ఫస్ట్ ఏది చూసానో అదే బాగా అనిపిస్తుంది. సరే ఇంకా అని చెప్పేసి ఇదే ఫైనలైజ్ చేసేసి తీసుకున్నాను. 2500 పడింది. ఇంకా 10 meters తీసేసుకున్నాను అనమాట. దీనికి కూడా నేను లైనింగ్ తీసుకున్నాను క్రేప్లోనే. సో 8.5 meters ఏమో తీసుకున్నాను. అండ్ నాకు మొత్తం వచ్చేసి 425 పడింది. సో ఫ్యాబ్రిక్ షాపింగ్ అయితే అనుకున్నట్టు అంతా అయిపోయింది. ఇంకొకటి పెండింగ్ ఉంది. అనార్కలికి మనకి లేస్ కూడా కావాలి కాబట్టి వేరే షాప్లో వచ్చి లేస్ చూస్తున్నాను. సో దానికోసం అయితే నేను ఫస్ట్ ఇట్లా కట్ వర్క్ వచ్చిన టైప్ చూసాను, కొంచెం ఎక్స్పెన్సివ్ చూసాను, కొంచెం నార్మల్వి చూసాను. బట్ ఏంటంటే ఇది కొంచెం రఫ్గా ఉండి కొంచెం ఇరిటేషన్ వస్తుంది, కంఫర్ట్ ఉండదేమో అని చెప్పేసి ఇది వద్దులే ఇంకా అని చెప్పేసి వేరే చూసాము సింపుల్ది. ఫస్ట్ ఇవి చూసాము బట్ వద్దనుకొని మళ్ళీ సింపుల్వి చూసాము. ఈ సింపుల్ అయితే బాగుంది, లుక్ కూడా బాగా కనిపిస్తుంది, మంచిగా డ్రెస్ కూడా ఎలివేట్ అవుతుంది అని చెప్పి ఇది తీసుకున్నాము. బండల్ లాగా తీసుకోవచ్చు, మీటర్ లాగా కూడా తీసుకోవచ్చు. నేను ఒక 3 meters తీసుకున్నాను. యాక్చువల్గా నాకు 15 rupees కాబట్టి 45 rupeesలో వచ్చేసింది. కాకపోతే మీరు 2 meters తీసుకున్నా సరిపోతుంది. ఓన్లీ హ్యాండ్స్కి నెక్ పార్ట్కి పెట్టించాను. ఇంకా షాపింగ్ అయిపోయింది, ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. వీఆర్ డన్. హలో, ఐఎమ్ బ్యాక్ హోమ్ విత్ ఫ్యాబ్రిక్స్ హండింగ్ అయితే అయిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ. అనుకున్న ఫ్యాబ్రిక్స్ అన్ని దొరికేసినాయి. సో మేజర్గా నేను 2 fabric స్టోర్స్కి వెళ్ళాను మదీనాలో. సో ఇది ఎక్కడ అంటే పటేల్ మార్కెట్, ఉర్దూ గల్లీ, మదీనాలో అనమాట. ఒకటేమో ఆయిషా టెక్స్టైల్స్ అని ఉంటుంది, ఒకటే ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. మిగతావన్నీ ఐ గాట్ ఫ్రమ్ మర్వా ఫ్యాబ్రిక్స్. ఇది మనకి అర్బాస్ టెక్స్టైల్ పక్కనే ఉంటుంది అనమాట. ఈజీగా లొకేషన్ ఫైండ్ చేయొచ్చు మీరు. సో ఇందులో A to Z అన్ని ఫ్యాబ్రిక్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఇక్కడికి వెళ్ళిపోతే అన్ని దొరికేస్తాయి ఒకటే షాప్లో. సో నేను ఎక్కడే మేజర్గా ఫ్యాబ్రిక్స్ అన్ని తీసుకొచ్చినాను. సో ఇప్పుడు నేను డీటెయిల్గా ఒక్కొక్కటి చూపించే కన్నా ముందు రాజస్థాన్కి నేను 3 outfits స్టిచ్ చేయించుకుందాం అనుకుంటున్నాను బొటిక్లో. సో ఆ 3 outfits ఏంటో నేను ఆల్రెడీ షేర్ చేసుకున్నాను స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో. ఇప్పుడు ఒక్కొక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. సో ఫస్ట్ ఏమో అనార్కలి కదా, సో దానికోసం క్లాత్ తీసుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే నేను వెళ్ళే ముందు ఒక బొటిక్ని ఫిక్స్ చేసుకున్నాను అనమాట. మా ఇంటి దగ్గర ఉంటుంది శ్రీషా బొటిక్ అని. నేను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇక్కడ హ్యాండిల్ మెన్షన్ చేశాను, డూ చెక్ ఇట్ అవుట్. సో వాళ్ళ దగ్గర నేను అడిగాను అనమాట, లైక్ ఎన్ని మీటర్స్ పడుతుంది అనేది ముందే కనుక్కొని వెళ్ళాను అనమాట నేను ఫ్యాబ్రిక్ హంటింగ్కి. సో దట్ నాకు ఐడియా ఉంటుంది ఎంత తీసుకోవాలి అని చెప్పేసి. సో వాళ్ళు చెప్పిన ప్రకారమే నేను తీసుకొచ్చుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసి అనార్కలి జిమ్మి చూ. ఓ మై గాడ్, ఐ జస్ట్ లవ్ దిస్ క్లాత్. ఎంత స్మూత్గా ఉంటుంది కదా. సో నేను యాజ్ ఇట్ ఈస్ సేమ్ కలర్లోనే తీసుకున్నాను. బికాజ్ నేను వేరే కలర్ కూడా ట్రై చేశాను, బట్ ఎందుకో ఇదే అట్రాక్షన్గా అనిపించింది. అండ్ నా స్కిన్ టోన్కి పర్టికులర్గా ఈ కలర్ బాగా సెట్ అవుతుంది అనిపిస్తుంది అనమాట. సో అందుకే తీసుకున్నాను. సో ఇది 6 metersలో తీసుకున్నాను, మనకి జిమ్మిచూ 6 meters. సో లైనింగ్ వాళ్ళు నాకు చెప్పింది 4.5 అన్న 5 meters అని ఉండాలి అని చెప్పేసి. అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ అనమాట. ఐ గాట్ దిస్ లేస్. సో అనార్కలికి మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ అండ్ లేస్ అనమాట. సో ఇవి తీసుకొచ్చినాను. సో ఇవి బొటిక్లో ఇచ్చేస్తాను. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ డ్రెస్. ఎలా టర్న్ అవుట్ అవుతుంది అనేది ఐఎమ్ సో ఎక్సైటెడ్. బడ్జెట్లో ఈ ప్రిటీ కలర్ చూస్ చేసుకున్నాను. అగైన్ నేను డిఫరెంట్ కలర్ కోసం చాలా ట్రై చేసినాను, బట్ గెస్ వాట్, ఫస్ట్ ఇదే కలర్ చూసినాము. అండ్ ఎన్ని కలర్స్ చూసినా మళ్ళీ ఇదే నచ్చుతుంది అనమాట. ఎంత ప్రిట్టీగా ఉంది చూడండి. అండ్ ఈ కలర్ నా స్కిన్ టోన్కి అగైన్ బాగుంటుందని చెప్పేసి ఇదే ప్లెయిన్ కలర్ జార్జెట్లో తీసుకున్నాను. లుక్ ఎట్ ద ప్రిటీ మెరూన్ రెడ్ షేడ్, ఎంత బాగుందో కలర్ అయితే. ఐ కాంట్ వెయిట్ అసలు ఎట్లుంటుంది. సో ఇది వచ్చేసి 7 meters తీసుకున్నాను. ఆ డ్రెస్కి 7 meters పడుతుంది అని చెప్పారు వాళ్ళు నాకు. ఈ లైనింగ్ వచ్చేసి ఇది మళ్ళీ సేమ్ క్రేప్లోనే తీసుకున్నాను. అండ్ అది ఇది ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి క్లాత్ ఫ్యాబ్రిక్ ఇది. సో ఇది మస్లిన్ క్లాత్ అనమాట. సో మంచి ఫాలింగ్ టైప్ ఉంటుంది, ఆ ఫ్రాక్కి ఫాలింగ్ టైప్ ఉంటే బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను. లుక్ ఎట్ ద ప్రిటీ కలర్, నాకైతే ఫుల్గా నచ్చింది ఈ మస్లిన్ క్లాత్. సో లెట్స్ సీ హౌ దిస్ టర్న్ అవుట్ అనేది. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఈ ఫ్రాక్. సో నేను ఇంకా ప్లాన్ కూడా చేసుకోవాలి అసలు ఎక్కడెక్కడ వేసుకోవాలి డ్రెస్సెస్ అనేది. సో స్టిచ్ అయిపోయాక మొత్తం మంచిగా ప్లాన్ చేసుకుంటాను. సో ఇది, అండ్ దీనికి లైనింగ్ కూడా తీసుకున్నాను 8.5 meters. సో ఇదంతా ట్రిప్కి వెళ్ళే 2-3 weeks ముందే అనమాట. ఇప్పుడైతే బొటిక్కి వెళ్ళిపోదాం మనం స్టిచ్చింగ్ చేయడానికి.
సో ఈ బొటిక్ లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి బైపాస్ రోడ్లో ఉంది. అండ్ ఇక్కడ వీళ్ళ దగ్గర 3-piece సెట్స్, స్క్వాడ్ సెట్స్, కుర్తీ సెట్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి రెడీమేడ్వి. అండ్ ఆల్సో లెహెంగాస్ కూడా ఉన్నాయి. అండ్ కస్టమైజ్ కూడా చేసిస్తారు. మీకు ఏది కావాలంటే, ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంది. రెడీమేడ్ డ్రెస్సెస్, ఫ్రాక్స్ అండ్ 3-piece సెట్స్, కుర్తీస్, కార్డ్ సెట్స్ ఇవన్నీ రెడీమేడ్గా మనకి వీళ్ళ షాప్లో దొరికేస్తాయి అనమాట ఆ బొటిక్లో. అండ్ నాకైతే పర్టికులర్గా ఈ 3-piece సెట్స్ కలెక్షన్ బాగా నచ్చుతుంది. వీళ్ళ దగ్గర మంచిగా క్లాసీగా స్టైలిష్గా ఉంటాయి. అండ్ మగ్గం వర్క్తో వచ్చినవి కూడా చాలా బాగుంటాయి అనమాట డిజైన్వి. నేనైతే క్లాత్స్ ఇచ్చేసి నాకు ఇట్లా కావాలి అని చెప్పేసాను అనమాట డ్రెస్సెస్. అండ్ ఇక్కడ మాస్టర్తో కూడా మాట్లాడాను, మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు నాది. అండ్ నేను పిక్స్ కూడా చూపించాను, నాకు డీటెయిల్గా ఇలా కావాలి, ఇలా ఈ మోడల్లోనే కావాలి అని చెప్పేసి, ఇట్లనే ఉండాలి అని చెప్పేసి అన్ని డీటెయిల్గా మాట్లాడాను, డీటెయిల్గా చూపించినాను. సో వాళ్ళు కూడా రాసుకుంటున్నారనమాట ఏది ఏంటి అని చెప్పేసి. అండ్ నేను ట్రిప్కి వెళ్ళే ఒక 1 week ముందే కావాలి అని చెప్పాను, బికాజ్ మళ్ళీ ఒకసారి ట్రయల్ చేశాక ఏమైనా ఫిట్టింగ్స్ ఉంటే తీసేసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అట్లా చెప్పాను అనమాట. అందుకే నేను ముందే వచ్చి ఇచ్చేసాను. నాకు కూడా వాళ్ళు టైంకే ఇచ్చారు. సో నాకు ఇక్కడ 3 డ్రెస్సెస్ కలిపి 6,000 బిల్ అయిందనమాట. సో ఫస్ట్ అయితే నేను అడ్వాన్స్ 2,000 కట్టేసి వచ్చేసాను అనమాట. మళ్ళీ ట్రయల్ అప్పుడు మొత్తం అమౌంట్ పే చేద్దామని వచ్చేసాను. 6,000 అయింది. హాయ్, అవుట్ఫిట్ ట్రయల్ డే వచ్చేసింది ఫైనల్గా. ఇప్పుడే అవుట్ఫిట్స్ అన్ని రెడీ అయిపోయినాయి. ట్రయల్కి రండి అని కాల్ వచ్చింది బొటిక్ నుంచి. లెట్స్ గో అండ్ ట్రయల్ ద అవుట్ఫిట్స్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఎట్లా టర్న్ అవుట్ అయిందో. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. లెట్స్ గో. యా, కొంచెం లూజ్ ఉండే ఆ ఫిట్టింగ్స్ వేయించేసుకొని బొటిక్ నుంచి అయితే తీసేసుకొచ్చుకున్నాను అనమాట. అండ్ ప్యాకింగ్ కూడా చేసేసుకునే లోపు మీకు ఒక క్లిప్ చూపిద్దామని చూపిస్తున్నాను. అండ్ 3 అవుట్ఫిట్స్ నా చేతిలోకి వచ్చినాక ఐ వాజ్ సో హ్యాపీ, సో ఎక్సైటెడ్ అసలు ట్రిప్కి వెళ్ళే ముందు. అండ్ యా, ఇప్పుడైతే అవుట్ఫిట్ రివీల్ చేసేస్తాను మొత్తం ఎట్లా ఉంది అక్కడ లొకేషన్స్ దగ్గర అని చెప్పేసి. ఇప్పుడు క్లిప్స్ అన్ని యాడ్ చేస్తాను, మొత్తం చూసేయండి మీరు కూడా. అవుట్ఫిట్స్ నేను రాజస్థాన్ ట్రిప్లో వేసుకుని మీకు ఏది నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఐ విల్ సీ ద నెక్స్ట్ వీడియో గైస్. బై బై. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. లాట్స్ ఆఫ్ లవ్.